కల్తీ మద్యం సమస్యపై మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించబడింది. నగరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో నారా వారిసారా, నారా పాలన నశించాలి అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మాజీ మంత్రి రోజా నివాసం నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ఎక్సైజ్ సిఐ కార్యాలయం వద్ద ముగిసింది. అక్కడ ఎక్సైజ్ సిఐకి సమస్యలను వివరించే వినతి పత్రం అందించిన రోజా కల్తీ మద్యం వ్యాప్తిని నిరోధించేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఎగిస్తంతుందనేది మరొకసారి ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధపు నింద మా మీద వేశాడో ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది, సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది. ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే దొరికిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంట. మరి నువ్వెందుకయ్యా టికెట్ ఇచ్చావు? గతంలో నీ పార్టీలో గెలిచి మళ్ళీ నెక్స్ట్ టైం 2019లో ఓడిపోయిన శంకర్ యాదవ్ కిందకి ఇవ్వలా అంటే దొరికితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దొరకపోతే తెలుగుదేశం జనసేన వాళ్ళ అంటే ఈరోజు తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లావు కృష్ణ గారు కానివ్వండి, వేమిరెడ్డి శాంతి గారు కానివ్వండి, వేమిరెడ్డి ప్రభాకర్ గారు కానివ్వండి, మాగుంటి సుబ్బరామరెడ్డి గారు కానివ్వండి, ఆనం గారు కానివ్వండి, అలాగే సుభాష్ గారు, అలాగే గొలుసు పాల్సారు, వీళ్ళంతా కోవట్లేనా వైఎస్ఆర్సీపీ? సో సిగ్గొచ్చేట చంద్రబాబు నాయుడు, అనుభవం ఉంది అని చెప్తున్నావు. నీ అనుభవం అవినీతికి, నీ అనుభవం ప్రజల్ని దోచుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదని మరోసారి నిరూపించబడిపోయింది. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నీ ఏపీ స్టేట్లో ఈ విధంగా కల్తీ లిక్కరు ఇంత పెద్ద ఎత్తున మరి దొరికితే దేశంలో అందరూ కూడా తుపక్కన ఉంచుతున్నారు. కానీ నువ్వేమో సిగ్గు లేకుండా మాకు సంబంధం లేదు, నేను సిట్టు ఎంక్వైరీ చేస్తానని చేతులు దులుపుకుంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి స్కాములు. నువ్వు వేసిన ఏ సిట్ అయినా ఎప్పుడైనా విచారణ జరిపి న్యాయం చేసిందా? దోషుల్ని శిక్షించిందా? నీ సిట్టు నీ చేతిలో, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్న విధంగా ఉంది తప్ప ఉపయోగం లేదు. దీంట్లో లోకేష్ నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ వరకు, కొల్లు రవీంద్ర వరకు ముడుపులు అందాయి కాబట్టే వీళ్ళు 16 నెలలు విచ్చలవిడిగా వేల కోట్లు దోచుకున్నారు. అందుకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని మేమందరం కూడా మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.